మన ఇప్పుడు జూనియర్ జంజాల్ గారు అనాల సక్సెస్ఫుల్ డైరెక్టర్ కళ్యాణ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మ్యాడ్ స్క్వేర్తో మళ్ళీ ఒక హిట్ని అయితే అందుకున్నారు. సో కళ్యాణ్ గారిని మ్యాడ్ 2 గురించిన విశేషాలు ఇంకా అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మ్యాడ్ మ్యాక్స్ సూపర్ హిట్ అండ్ ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. సో మీరు థియేటర్స్లో చూసారు, సో ప్రేక్షకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ మీరు చూసారు? హిల్లేరియస్ రెస్పాన్స్ ఉంది. 2 hours 7 minutes ఉంది. 2 hours 7 minutes వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో. అంటే మీరు మ్యాడ్ మ్యాక్స్ అన్నప్పుడు మ్యాక్స్ ఇది సునీల్ గారు. సో ఈరోజు రివీల్ అయింది. సునీల్ గారు ఇరక్ కొట్టేశారండి. వింటేజ్ సునీల్ గారు ఈజ్ బ్యాక్. అండ్ అదే ఇందాక అడుగున్నారు క్వశ్చన్, యాక్చువల్గా శుభలేఖ సుధాకర్ గారిని ఇప్పటిదాకా చాలా సీరియస్ క్యారెక్టర్స్లోనే చూసాం, అంటే సెంటిమెంటల్ క్యారెక్టర్స్. ఆయన్నే మీరు మళ్ళీ ఆయన పాత కామెడీ యాంగిల్లో చూపించడానికి ట్రై చేశారు. అసలు నిజంగా చాలా సక్సెస్ అయింది కూడా. సో ఆయన అప్రోచ్ అయినప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటంటారు? అయ్యో, సులేఖ సుధాకర్ గారు ఈజ్ వెరీ కూల్ అండి. అంటే ఆయన రియల్ లైఫ్లో ఆయన ఫన్ చాలా బాగుంటుంది. సో ఆయనతో కలిసినప్పుడు నేను సార్ ఇలాంటిది ఒక సబ్జెక్ట్ ఒకటి అనుకుంటున్నాను, దాంట్లో మీరు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. వెరీ గుడ్, నాకు ఇప్పటి నుంచి చేయాలని ఉంది. ఎందుకనమ్మా మీరు అంతా బేస్ వాయిస్తో వేస్తుంటారు నాకు, సో బేస్ వాయిస్తో కామెడీ చేద్దాం సార్ అని చెప్పేసి ఆయన చెప్పారు. అండ్ అదొకటి, మీ మూవీలో ఎలా అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఒకేసారి రివీల్ చేయరు, ఒక్కొక్క క్యారెక్టర్ని మెల్లిమెల్లిగా తీసుకొస్తుంటారు. సో మీ స్క్రీన్ ప్లే అంటే మీది ఏంటంటారు దాని మోటివేట్? అదేనండి, అంటే ఎవ్రీ 5 minutesకి ఆడియన్స్కి ఒక ఎగ్జైట్మెంట్ ఇవ్వకపోతే, సో ఇప్పుడు కూర్చోరేమో మొబైల్ తీసేస్తారేమో అని ఒక చిన్న టెన్షన్లో నుంచి వచ్చిన స్క్రీన్ ప్లే అండి అది. సో ఎస్. అండ్ మాకు ఇప్పుడే ఒక చిన్న టిప్ అందింది రవితేజ గారితో మూవీ ఓకే దట్ టాక్ వచ్చింది అబౌట్ దట్. అదేనండి, రవితేజ గారికి స్క్రిప్ట్ చెప్పడం జరిగింది, సార్కి నచ్చింది. బట్ అది ప్లానింగ్ ఎప్పుడు ఏంటి అని, సార్ కూడా వేరే ఫిల్మ్స్లో బిజీగా ఉన్నారు. మన బ్యానర్లోనే మాస్ జాతర ఫిల్మ్ చేస్తున్నానండి. అది అయిన తర్వాత సార్ది ఇంకో ఫిల్మ్ ఉంటుంది. నాకు ప్రీ ప్రొడక్షన్ చాలా వర్క్ ఉంది. సో చేసిన తర్వాత డేట్స్ అవి. ఓకే. అండ్ మరి మ్యాడ్ 3 ఎప్పుడు ఉండబోతుంది అంటారు? ఎప్పుడు సెట్స్ మీదకి రాబోతుంది? డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత నేను ఒక ఫిల్మ్ చేసి మా బాయ్స్ అందరూ సోలో ఫిల్మ్స్ చేసి, సో అప్పుడు మళ్ళీ కలుపుదాం అనేసి అనుకుంటున్నాను అండి. నెక్స్ట్ ఇయర్ ఒక ఫిల్మ్ చేసి ఆ నెక్స్ట్ ఇయర్ ఏమైనా చేద్దామని ప్లాన్ అండి. ఓకే. అండ్ మీ టీంలో ఈ బాయ్స్ అందరిలో మీకు బాగా మ్యాడెస్ట్ పర్సన్, వీడు ఇంతలా ఉన్నాడు ఏంట్రా అనిపించే పర్సన్? లడ్డు అండి. లడ్డు అన్న ఈజ్ ఎ క్రేజీ ఫెలో. మీరు సినిమా థియేటర్లో చూసుంటారు, మా వేరే లెవెల్ అండి లడ్డు. సంగీత్ ఈజ్ ఆబ్వియస్లీ ఈజ్ ద మోస్ట్ హిలేరియస్ గై. రామ్ ఈజ్ మోస్ట్ చార్మింగ్ గై. అశోక్ ఈజ్ వెరీ డిసిప్లైన్ అండ్ అంటే హీరో మెటీరియల్ అని అనిపిస్తుంటుంది. సో మన లడ్డు ఒకడు క్రేజీ ఫెలో అండి, అంటే మ్యాడ్ అన్న వైబ్కి పర్ఫెక్ట్. సో అందుకే తన చుట్టూ కథ అల్లడం జరిగింది ఈ పార్ట్. అదే అంటే లైక్ ఈ లడ్డు క్యారెక్టర్కి ఫస్ట్లోనే అసలు విష్ణు చాయిస్ అన్నది ఫస్ట్ విష్ణువేనా, లేదు అంటే ఇంకెవరినైనా? వేరే ఉన్నారండి, బట్ ముందు రోజు తను అనుకోకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో అప్పుడు మా అసోసియేట్ డైరెక్టర్ చెప్పాడు అనమాట, సో వాటబౌట్ ఈ హాలీవుడ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి ట్యాక్సీ వాళ్ళు ఎలా ఉంటాడండి, అరే విష్ణు నాకు చాలా ఇష్టం, సో తీసుకొచ్చేసాము. కానీ ఆడు సన్నగా ఉంటాడు కదా లడ్డు అంటే అదే పసకలు వచ్చి సన్నగా అయిపోయినా అని చెప్పేసి అలాగే సెట్ చేసామండి. ఓకే. అండ్ అలానే ఇప్పుడు మ్యాడ్ ఈ హ్యూజ్ హిట్ తర్వాత నాగవంశీ గారి నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, అంటే ఆల్రెడీ మూవీ చూసేశారు, ఆయన చూశారు, కాకపోతే థియేటర్లో రెస్పాన్స్ తర్వాత ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్? అదే అంటే వంశీ అన్న బాగుందిరా అని చెప్పడమే నాకు పెద్ద కాంప్లిమెంట్. మ్యాక్సిమం చెప్పాడు ఆయన, ఏది బాగాలేదో అదే చెప్తుంటాడు ఎక్కువ. బట్ ఈరోజు నేను సుదర్శన్లో ఉన్నానండి, ఆయన శ్రీరాముల్లో చూశాడు. శ్రీరాముల్లో చూసి ఆయనతోని ఎంట్రీ అప్పుడు ఫోన్ చేశాడు, ఏంటి బాస్ ఇలా పిచ్చోళ్ళు అయిపోతున్నారు జనాలు, మాస్ హీరోకి ఎలివేషన్ ఇచ్చినట్టు ఇచ్చావు, సూపర్ అదిరిపోయింది కొట్టేసినాం అన్నాడండి. సో దాంతో వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ అలానే మీరు ఇంకా ఇలాంటి ఎన్నో సక్సెస్లు అందుకోవాలని మా రాజ్ న్యూస్ తరఫు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.